ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరండి మీరు? ఈ పరిస్థితుల్లో ఉండి కూడా మా చామంతి ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? నా పేరు ప్రమీల అండి. జైల్లో ప్రమాదవశాత్తు చనిపోయాడని ఆ జైలర్ త్రిపాఠి అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి. ఆ చనిపోయిన బాలరాజ్ గారి భార్యనండి నేను. ఆయన్ని చంపి మమ్మల్ని ఇద్దరిని అనాథల్ని చేశారు. నా అనుమానమే నిజమన్నట్టు మీరు కేసు పెట్టారు కదమ్మా. ఆ కేసు వాదించమని చిన్న లాయర్ల దగ్గరికి వెళ్తుంటే ఎవరు తీసుకోవడం లేదమ్మా. పెద్ద లాయర్ని పెట్టుకునే స్తోమత లేక మీరన్నా నాకు న్యాయం చేస్తారని మీకోసమే తిరుగుతున్నానమ్మా. దేవతలా మీరు కనిపించారు. నాకు న్యాయం చేయండి అమ్మా. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుందమ్మా. మిమ్మల్ని ఇలా చేసిన త్రిపాఠిని వదలను ప్రమీల గారు. అసలు ఏ నేరంలో మీ ఆయన జైలుకు వెళ్లారు? ఆయన ఏ తప్పు చేసి జైలుకు వెళ్లేదమ్మా. ఎవరో రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నాడని అందరితో పాటు పోరాటం చేయడానికి వెళ్తే ఆయన్ని జైల్లో వేశారు. తర్వాత తప్పించుకుని పారిపోబోతూ పడిపోయి చనిపోయాడని కబురు పంపించారమ్మా. అది మీకు కూడా తెలుసు. వీళ్ళ తండ్రి నేరస్తుడు కాదని నిరూపించాలన్నదే నా కోరికమ్మా. ఒక ఖైదీ పిల్లలని వీళ్ళని ఎవరు నిందించకూడదన్నదే నా ఆవేదనమ్మా. బాధపడకండి ప్రమీల గారు. మీ ఆవేదనలో, మీ కోరికలో అర్థం ఉంది. నాకే ఈ కేసు వాదించాలన్నంతగా కసి రగులుతుంది. కానీ నేను ఇంకా లాయర్ని కాలేదే. అయినా మీరేం బాధపడకండి అమ్మా. మా బాబుగారు కూడా అమ్మ మీద గౌరవం ఉంటే నాకు తెలియకుండా కేసు వాదించకూడదు. అసలు ఆ నల్ల కోటే వేసుకోకూడదు. బాబు, మనమే పెద్ద లాయర్ని పెట్టి ఈ కేసు వాదిద్దాం. మళ్ళీ ఈ లాయర్ కోర్టు వేసుకుని ఎవరి కేసు ఇంకెప్పుడు వాదించనని నాకు మాటివ్వు. ధర్మానికి ఆనే అక్షరం తగిలించి ఈడ్చుకుపోతున్నారు చాలా మంది. వాళ్లలో నువ్వు ఉండదు ప్రేమ. ధర్మం వైపు నిలబడు. ధర్మం కోసం పోరాడు. ఎవరో వద్దుచా. మంచి వాళ్ళకి ఎప్పుడూ న్యాయమే జరగాలి, అన్యాయం కాకూడదు. కేసు నేనే వాదిస్తాను. బాబు, అమ్మగారికి తెలిస్తే అమ్మగారు పెద్ద గొడవ చేస్తారు. వేరే లాయర్ని పెడదాం బాబు. ఎవరు ముందుకు రారుచా. ఆయన జైలరే కాదు, కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా. వాదించడానికి భయపడతారు. ఒకవేళ ఎవరన్నా తీసుకున్నా వీళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో కూడా చెప్పలేం. అందుకే చెప్తున్నాను, మనమే ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేయొచ్చు. నేనే వాదిస్తాను.